జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ కార్యకర్తల క్షేమం కోసం పరితపించే ప్రజా నాయకుడు, అందరి ఆదరాభిమానాలు అందుకుంటున్న మాకు అత్యంత ఆప్తులు మా శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చెంటి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాకాల రమేష్ 6వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఏలూరు, రాజా మురళీకృష్ణ టీడీపీ నగర ఉపాధ్యక్షులు మరియు 7వ డివిజన్ ఇన్ఛార్జ్ ఏలూరు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై కడిత పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో వ్యాపారం చేయడం ఒక మంచి కార్యక్రమం. ఆయన పుట్టినరోజు నాడు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలా ఆయన పుట్టినరోజుకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆయనకి ఇంకా మంచి జరిగిద్దని, ఇంకా ఆయన ఏలూరు అభివృద్ధికి ఎంతో ఆయన మనకి ముందుంటారనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి చెంటి గారి శ్రీమతి బడేటి మీనా గారు మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. కావున మనందరి తరపున ఆవిడకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకున్నాం మేడం. జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ఏందన్నది మనందరం మాట్లాడుకుందాం. మనం ఎవరు కూడా రాబోయే 30-40 సంవత్సరాల్లో బీటౌట్ చేయలేని విధంగా వారి కుటుంబం అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క ఆధారమానాలు చూడన్నారు. ఈరోజు మనందరం కూడా గుర్తించాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సాంబా ఈ రోజున
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బడేటి మీనా గారికి, అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ కలవకొల్లు సాంబా గారికి, ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ గారికి, మన పక్క డివిజన్ 21వ డివిజన్ కార్పొరేటర్ గారు అన్నప్రేణి రవి గారికి, అదేవిధంగా జనసేన చందు గారికి, రెడ్డి రామకృష్ణ గారికి, వేదిక నిర్మించిన ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకోండి. మన శివప్రసాద్ గారు చెప్పినట్టే ఎమ్మెల్యే గారి ఉద్దేశం, ఏ కార్యక్రమానికైనా మీరు దండలో బొక్కలు తీసుకొచ్చి డబ్బుని వృధా చేయొద్దు. ఆ డబ్బులతో ఒక 10 పుస్తకాలు తీసుకొస్తే ఎవరైనా ఒక పేదవాడికి పంచడానికి వీలుగా ఉంటుంది. ఆయన గెలిచిన కాడి నుంచి కూడా ఇదే నినాదంతో ఉన్నారు. అలాగే ఈ నిదానంగా మాకు కూడా ఎలా అలవాటు అయిపోయిందంటే, దండలకి బొకేల కన్నా కూడా ఏదైనా ఐటమ్ ఇస్తేనే ఇంకొక పేదవాడికి ఉపయోగపడుతుందని చెప్పని అలా ఆలోచనలో వెళ్తున్నాం. అదే ఆలోచన, అదే బాటలో ఈ రోజున కలవకొల్లు సాంబా కూడా ఒక అవసరాన్ని గుర్తించి అవసరాన్ని తీర్చడం కోసం ఈ రోజున ఒక కార్యక్రమాన్ని, వినూత్న కార్యక్రమాన్ని మన మున్సిపల్ వర్కర్కి, శానిటేషన్ వర్కర్కి ఇవ్వాలన్న ఉద్దేశం. మన నాయకుడు 59వ పుట్టినరోజు సందర్భంగా రేపు పుట్టినరోజు అయితే ఆయన కొన్ని పనుల మీద ఇక్కడ నేనుంటే గజమాలలో దండలో తీసుకొచ్చి మీ డబ్బును వృధా చేస్తారు కాబట్టి మీరు సేవ చేయండి పేదలకు అనేసి ఆయన మీకు అందుబాటులో ఉంటే మీరు వీటికి డబ్బులు వేస్ట్ చేస్తారో అది చేయకండి అన్న ఉద్దేశంతో ఆయన ఊరంతా జరిగింది. ఆయన ఏదైతే ఆయన కూడా శానిటరీ వర్కర్లకి ఇట్లా చేయడం అనేది అది మంచి పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ, మా అన్నయ్య బడేటి చంటి గారు నడకలో ఆయన చేసే ప్రతి పనిలో ఎంటంటే ఉండి మా వదినమ్మ మీనా గారు కూడా ఆయన్ని ప్రోత్సహిస్తూ, అదేవిధంగా ఎప్పుడైనా మేము ఎప్పుడైనా కనిపించినప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఎలాగైతే పలకరిస్తారో ఆప్యాయతగా, అంతే ఆప్యాయతగా మమ్మల్ని అందరినీ కూడా సొంత కుటుంబంలో చూస్తున్న మా వదినమ్మ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నుంచి కొంతమంది శానిటేషన్ వర్కర్స్కి వ్యాపారాన్స్ లేవు. దానివల్ల ఏముందంటే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 5కే మన మెయిన్ రోడ్లు స్వీపింగ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు జరుగుతుంది. అందుకని 1-2 సందర్భాల్లో నా నోటీస్ రావడం, అలాగే 2-3 సార్లు చెప్పడం వల్ల సరే మనం ఉపయోగం. ఎందుకంటే ఒక మనిషి దెబ్బ తగిలితే చిన్న కాల్ ఫ్రాక్చర్ అయినా కానీ ఇంకేం చేయాలి, మనం అందరం కూడా ఎంతో కొంత చేయాలని మన డివిజన్ మన సర్కిల్ చేస్తే ఏలూరు అభివృద్ధికి ఎంతో. నేను వాస్తవంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈ పార్టీలోకి రావడం ప్రధాన ఉద్దేశం కూడా ఆయన ఏలూరులో చేసే అభివృద్ధే కారణం. ఎందుకంటే శనివారపేటలో ఎన్నో ఏళ్ళగా దాన్ని ఎప్పుడో కలవట్ నిర్మాణం చేద్దామని ఎన్నో ఏళ్ళగా అనుకున్నారు, కానీ చేయలేకపోయారు. ఆయన వచ్చిన 50 రోజుల్లోనే సీఎం గారితో డైరెక్ట్గా మాట్లాడడం, ఆ వంతుని 15 కోట్లు శాంక్షన్ చేయించడం, అలాగే ఏలూరులో అనేక రోడ్లు కానీ ఏదైనా అభివృద్ధి పనులు కానీ అలా ఆయన చేసే పనులు కానీ ఆయన నాయకత్వాన్ని కానీ ఇష్టపడే నేను ఈ పార్టీలో రావడం జరిగింది. అలాగే స్వతహాగా నేను రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుందే బడేటి కుటుంబంలో. బడేటి బుజ్జి గారు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నేను ఏలూరు సిటీ కన్వీనర్, యూత్ కన్వీనర్ చేశాను. నేను అప్పటి నుంచి బుజ్జలతో పనిచేశాను. తర్వాత కొన్ని కారణాల వల్ల వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఈ పార్టీలో రావడం సంతోషంగానే ఉంది. అదే కమిట్మెంట్తో, అదే చిత్తశుద్ధితో అందరికీ పనిచేస్తానని ఏ రోజు కూడా గతంలో కూడా ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగానే పనిచేశాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ అందరికీ అందుబాటులో ఉన్నాను. ముఖ్యంగా ఎలక్షన్స్లో బడేటి చంటి గారు అందుబాటులో నడుస్తాను, అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. అభివృద్ధి విషయంలో అన్నకంటే ముందుగా ఉన్నారు. అలాగే ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. ఎప్పుడైనా మనం ఎవరైనా కానీ ఏలూరులో ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఇంతకుముందు ఏ టైం ఎమ్మెల్యే గారు ఉంటారనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేని కలవాలంటే మన టైం వీలు చేసుకుంటున్నాం. మనకు 6 గంటలకు వెళ్ళాం, కుదిరితే 10కి వెళ్ళడానికి ఇబ్బంది లేదనుకుంటే 6 గంటలకైతే ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారు. లేదు మనం 10 గంటలకు కలుద్దాం, 10 గంటలకు మనకి ఏ పని లేదనుకుంటే సార్ మాత్రం క్యాంప్ ఆఫీసులో, ఆ పార్టీ ఆఫీసులో ఉంటుంది. అలాగా నిజంగా మన టీవీ గారు చెప్పినట్టు కానీ, అన్న వాసన చెప్పినట్టు కానీ సార్ ఎంత కష్టపడి ఎంత వర్క్ చేస్తున్నా కానీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకుల యొక్క కుటుంబాల్లో చాలా వరకు ఆడవాళ్ళు ఫ్యామిలీలోకి మిస్ అయిపోతారు. ఎందుకంటే మాకంటే కూడా వాళ్ళే చాలా సాక్రిఫైస్ చేస్తారు. చాలా ఈరోజు నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొదటి కార్యక్రమం బడేటి చంటి గారి శ్రీమతి అయినటువంటి బడేటి మీనా గారి చేత ఈ కార్యక్రమం నేను మొదలుపెట్టాను. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పని చేయించినా కానీ ముందుగా ఆడవాళ్ళతో చేస్తాం కాబట్టి అది సుపరిమాణం అనుకుంటా నేను.
ఈరోజు మేడం గారి చేతుల మీద ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 by 1 వస్తే మేడం గారి చేతుల మీదకి యాప్రాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉన్న మన శాంతినగర్ దగ్గర నుంచి అలాగే సిల్వర్ రోడ్డు శాంక్షన్ చేయించారు. ఎన్నో ఏళ్ళగా మనం చాలా ఇబ్బంది పడుతుంది. ఎమ్మెల్యే గారి నోటీసులో చెప్పగానే దానికి 7 కోట్లు అది బీటీ రోడ్డు ఉండేది. ఆ రోజు 15 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండదని చెప్పి బాగా అరేంజ్ చేసిన సాంబాయి గారికి థ్యాంక్స్ అండి. ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావార కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.